కనపడ్డాడు విష్ణుమూర్తి వారు. శంకరుడి సంగతి పక్కన పెట్టి, ఓహో సుందరి, ఇంత అందముగా ఉన్నావు కదా, నన్ను పరిణయం ఆడతావా అన్నాడు భస్మాసుడు. మహీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వారు అప్పుడు అంటున్నాడు, నన్ను పరిణయం ఆడాలంటే నన్ను నాట్యంలో ఓడించగలగలని. అప్పుడు అంటున్నాడు భస్మాసుడు, ఓహో సుందరి, భోళాశంకరంతటి వాడిని నా తపస్సుతో మెప్పించి వరం పొందిన వాడిని నిన్ను నాట్యంలో ఓడించడం ఒక లెక్క అంటూ నార్తన సుందర నటరాజా ఇద్దరు కూడా నాట్యం చేస్తూ ఉండగా మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వారు ఎప్పుడైతే తన తెలుసుపోయి చేపెట్టుకుని నాట్యం చేస్తున్నాడు, శివుడిచ్చిన వరాన్ని మర్చిపోయిన భస్మాసుడు నాట్యములు అప్పుడే పడిపోయాను స్వామి, నాట్యములు ఇది ఒక కొత్త భంగమని చెప్పి తన శిరసుపై చేపెట్టుకుని నాట్యం మొదలు పెట్టాడు. క్షణాలలో భస్మైపోయాడు. హర పార్వతీపతే హర హర మహాదేవ. నేను కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, చాలా ప్రాక్టీస్ చేసి ఇంతమంది ముందు మిమ్మల్ని అందరూ నాన్నపరుస్తాం. ఏ ప్రాక్టీస్ లేకుండా పావు గంటలో రెడీ అయ్యి వచ్చాడు. మామూలుగా భస్మాసుడు